సార్ తెలుగునాట మన ఈనాడు రావడంతో అంటే జర్నలిస్టుల ఐడెంటిటీ ఏమైనా తగ్గింది అనేటువంటి ఫీలింగ్ లేకుండా అంటే వ్యక్తులకి ప్రాధాన్యత తగ్గి వ్యవస్థలకి పెరిగింది అంటే అట్లానే జర్నలిస్ట్ కెన్ బి మేడ్. ఒకప్పుడు జర్నలిస్ట్ కావాలంటే కొంత ఏదో డొక్కశుద్ధి ఉండాలి, సాహిత్యం గురించి తెలిసి ఉండాలి, అతనికి కొంచెం న్యాచురల్ ఎబిలిటీ ఉండాలి అనేటువంటిది అనుకునేవాళ్ళు. అందుకని చాలామంది సాహసం చేసేవాళ్ళు కాదు. కానీ ఈనాడు వచ్చిన తర్వాత ఈనాడు జర్నలిస్ట్ కెన్ బి మేడ్, జర్నలిస్ట్ కెన్ బి ట్రైన్డ్ అనేటువంటిది ఒకటి వచ్చింది. తర్వాత వ్యక్తులకు ఉండేటువంటి ఆ ఐడెంటిటీ ఏంటి, ఫలానా ఆయన ఎడిటర్గా ఉండాలి, ఫలానా ఎడిటర్గా ఉంటే ఆయన బ్యాచ్, ఇటువంటివన్నీ తగ్గింది అనేటువంటి అభిప్రాయం అయితే ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం? అంటే ప్యానల్ ఆఫ్ పీపుల్ పెట్టుకొని ఎడిటోరియల్ రాయించడం అనేది మాత్రం ఈనాడే. ఎడిటర్స్ ప్రివిలేజ్ ఎడిటోరియల్, తను రాయాలా, రాయకపోతే పలానా వాళ్ళ చేత రాయించాలా. ఎప్పుడన్నా స్పెషల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు బయట వాళ్ళు ఎవరి చేతన రాయించడం. ఆరుద్ర గారు చనిపోయారు. ఆరుద్ర గారు చనిపోయినప్పుడు నాకు ఎంతో ఎమోషనల్గా ఫీల్ అయ్యాను నేను. కానీ ఎడిటోరియల్ రాయడానికి నా శక్తి చాలదనిపించింది ఆయన గురించి రాయడానికి. అని వేరే వాళ్ళ చేత రాయించాను. ఏదో మాదిరి వచ్చింది. స్టిల్ ఐ వాజ్ నాట్ సాటిస్ఫైడ్, బట్ ఇట్స్ ఓకే. అట్లాంటివి వచ్చినప్పుడు ఏంటంటే బయట వాళ్ళు చేత బట్ అది కూడా ఏదో స్టాఫ్ మెంబరే ఎవరో ఒకరు పిలిచి రాయించటం. మీరు రాయండి, నేను చూస్తాను తర్వాత అని రాయించేవాడు. అదర్వైజ్ ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్ డొమినియన్ ఆఫ్ ఎడిటర్. లేకపోతే తనకి 8 పేజ్ చూసేవాడు. ఇప్పుడు చెప్పాక రామ్మోహన్ గారు లేకపోతే తుర్లపాటి కుటుంబరావు గారు. కానీ దాన్ని బ్రేక్ చేసింది ఈనాడు. దాన్ని బ్రేక్ చేసి ఈనాడు ప్యానల్ ఆఫ్ ఎడిటర్స్ పెట్టారు. తర్వాత మీకు ఈనాడులో ఉన్నంత మంది ఎడిటర్లు మొట్టమొదటి పేజీకో ఎడిటర్ ఉండేవాళ్ళు. అసలు సెక్షన్ కోటి నెట్వర్క్ ఎడిటరు, మామూలు ఎడిటరు, పొత్తూరి హనుమంతరావు గారు, మన ఇంకెవరు మల్లారెడ్డి, వీళ్ళంతా చాలామంది ఒక పేద ఏమంటే ఒక సైన్యం లాగా ఉండేవాళ్ళు. రాంపట్ల కృష్ణమూర్తి గారు మన చనిపోయాడు. ఆయన చలసాని ప్రసాదరావు గారు సండే తర్వాత ఇది చూస్తుండేవాడు. మన భాషా శాస్త్రవేత్త ఆయన చనిపోయాడు. మన మొత్తం టీచర్ల జర్నలిస్టులందరినీ ఆయనే తయారు చేశాడు యాక్చువల్గా. అట్లా వాళ్ళు జర్నలిజం స్కూల్ పెట్టారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే జర్నలిజం స్కూల్ దేర్ ఆర్ 2 థింగ్స్ విక్రమ్ గారు. ఇందులో ఏంటంటే అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మన స్టైల్కి తగినట్టుగా చేసుకోవటం అనేది దాన్ని వాళ్ళు ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేశారండి. ఇన్స్టిట్యూషనల్గా చేస్తే నేనున్నా లేకపోయినా, ఇంకోళ్ళు ఉన్నా లేకపోయినా పత్రికలో మార్పు రాదు. అది అనేది దాని వాళ్ళ కాన్సెప్ట్. అది అంటే ఇనిషియల్గా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ తోటి ఇనిషియల్గా కొంత ఇవన్నీ పెట్టుకొని వచ్చినప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈయన కూడా రామ్మోహన్ రావు గారు, మన రాయభోజీరావు గారు చేసేవాళ్ళు. కానీ బట్ తర్వాత తేడాలు వచ్చినాయి. పెద్ద స్ట్రైక్ జరిగింది. ఈనాడులో చాలా గొడవ అయింది అప్పుడు. సో దాని తర్వాత ఇక ఆయన కంప్లీట్గా దాన్ని వేరే రకంగా తీసుకుపోయాడని అనుకుంటున్నాను. ఇవాళ తెలుగు జర్నలిజంలో ఉన్న జర్నలిస్టులో ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సింగిల్ లార్జెస్ట్ చంక్ ఈజ్ ఫ్రమ్ ఈనాడు గ్రూప్ అండి. అది ఒక ట్రైనింగ్ స్కూల్లాగా పనిచేసి తర్వాత బయటకు వచ్చేసి మిగతా చోట్ల. సో దట్ వే హస్ ప్రొడ్యూస్డ్ ఒక ఆర్మీ ఆఫ్ జర్నలిస్ట్. ఇవాళ ఇంతమంది సంస్థలు పెట్టారంటే ఈ సంస్థలకు అందరికి మ్యాన్ పవర్ ఎక్కడ వస్తుందంటే మెయిన్ సోర్స్ ఈజ్ ఈనాడు జర్నలిజం. ప్రతి సంవత్సరం బ్యాచ్ తయారవుతుంటుంది కదా. 2 ఏళ్ళు 3 ఏళ్ళు కాగానే బాండ్ వాళ్ళకి ఏదో ఉంటుంది బాండ్, అది కాగానే బయటకు వచ్చేస్తారు వాళ్ళు. సో మన ఆంధ్రప్రదేశ్ అంటే ప్రెస్కి సంబంధించి అంటే దేశంలో మీరు ఎమర్జెన్సీ టైంలో కూడా ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రికలు బ్రహ్మాండంగా విజయవాడలో ఉన్నానండి. సేవ్ డెమోక్రసీ కింద చేశారు. మన దగ్గరికి వచ్చేటప్పటికి తెలుగు జర్నలిజం, తెలుగు జర్నలిస్టులు లేకపోతే తెలుగు పత్రికలు కానివ్వండి, ఆగస్టు సంక్షోభం ఎన్టీ రామారావు గారిని డీతనం చేసినప్పుడు అప్పుడు చాలా పెద్ద ఎత్తున పత్రికలే ప్రజాస్వామ్య పరిరక్షణకి కొంచెం వచ్చినాయి. తర్వాత సార్లు అలాగే జరిగిందండి. 84 ఆగస్టులో అట్లాగే జరిగింది. 96లో 95 క్రైసిస్ అప్పుడు అట్లాగే జరిగింది. ఇంక్లూడింగ్ ఆంధ్రభూమితో సహా దోస్ హూ ఆర్ నోన్ కాంగ్రెస్ పేపర్స్, యాంటీ ఎన్టీఆర్ పేపర్స్ పేపర్స్ అనుకున్న కూడా లక్ష్మీభారతికి అగెనిస్ట్గా రాశారు, చంద్రబాబుకి అనుకూలంగా రాశారు. పత్రికలు ఎన్టీ రామారావు గారి పట్ల కొంత
ఆయన్ని అన్యాయం చేసినాయి అని అంటామా, లేకపోతే న్యాయం చేసినాయి అనేటువంటి? అప్పుడైతే క్లియర్గా ఒక డివిజన్ ఉండేదండి. ఒక డివిజన్ ఉండేది. ఎన్టీ రామారావుని మెగలోమానియాక్ అన్నారు, ఇంకొకటి అన్నారు. కొన్ని పత్రికలు చాలా హీన స్థాయికి వెళ్ళి రాసినాయి వ్యక్తిగత ఆయన కుటుంబం గురించి, వాటి గురించి. నిజానికి నాకు తెలిసినంతవరకు ఎన్టీ రామారావు గారి కుటుంబము పద్ధతిగానే ఉన్న కుటుంబం.